హలో, ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల శుభం మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్సెడ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్కు ప్రేమతో ఉన్నదని ఆహ్వానిస్తున్నాను. ప్రభువులో మీరందరూ ఆనందిస్తున్నారని, ఆయన ఆత్మలో మీరు బలపరచబడుతూ ఆయన కాపురత్వంలో మీరు చక్కగా కొనసాగుతున్నారని నేను నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ సెషన్ ప్రారంభించుకుందాం. మహోన్నతుడ జీవంగల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గడిచిన కాలం అంతా కాచి కాపాడి సమర్పించి మరొకసారి ఈ పునరుద్ధాన దినం ముందు మీ సన్నిధిలో చక్కటి సహవాసాన్ని కలిగి ఉండడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీతో ఒక ధన్యకరమైన సమయాన్ని గడపాలని ఆశపడుతున్నాం తండ్రి. మా వాక్య ధ్యానంలోను, ఆరాధనలోను, ప్రార్థనలోను తోడై నడిపించండి. మీ నామానికి మహిమకరంగా ముందున్న సమయాన్ని మలచుకోమని, మాకు దీవెనకరంగా ఈ సమయాన్ని మలచమని మమ్మల్ని దైవ లక్షణస్థలకి సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు ప్రభువును స్తుతిద్దాం. ఆయన ఉన్నతమైన నామాన్ని ఘనపరుస్తూ పాడదాం. దేవాది దేవుడు, పరిశుద్ధుడు, ధవలవర్ణుడు, అతికాంక్షణీయుడు, ఆయన మన దేవుడుగా ఉండడం నిజంగా మన ధన్యత. హల్లెలూయా. ఇదే మాటను పాటగా పాడదాం. ప్రభువును స్తుతించి కనపడదాం. దేవాది దేవుడా, నా పరిపూర్ణుడా, సదా నిన్నే వేడేదా, నే పాడేదా, నే వేడేదా, 10,000లో సుందరుడా, పరిశుద్ధుడా, పావనుడా, ధవలవర్ణుడా, నజరేయుడా, పరిశుద్ధుడా, పావనుడా, ధవలవర్ణుడా, నజరేయుడా, దేవాది దేవుడా, నా పరిపూర్ణుడా, సదా నిన్నే వేడేదా, నే పాడేదా, నే వేడేదా, 10,000లో సుందరుడా, పరిశుద్ధుడా, పావనుడా, ధవలవర్ణుడా, నజరేయుడా, పరిశుద్ధుడా, పావనుడా, ధవలవర్ణుడా, నజరేయుడా, పరిశుద్ధుడా, పావనుడా, ధవలవర్ణుడా, నజరేయుడా, ఈ నా స్తుతియాగం, సజీవయాగం, నే పాడేదా నిరతము, సర్వాంగ హోమం, ఈ నా బలియాగం, నీ మహిమకే అంకితం, పరిశుద్ధుడా, పావనుడా, ధవలవర్ణుడా, నజరేయుడా, పరిశుద్ధుడా, పావనుడా, ధవలవర్ణుడా, నజరేయుడా, ఈ నా స్తుతియాగం, సజీవయాగం, నే పాడేదా నిరతము, సర్వాంగ హోమం, ఈ నా బలియాగం, నీ మహిమకే అంకితం, పరిశుద్ధుడా,
పావనుడా ధవలవర్ణుడా నజరేయుడా పరిశుద్ధుడా పావనుడా ధవలవర్ణుడా నజరేయుడా పరిశుద్ధుడా పావనుడా ధవలవర్ణుడా నజరేయుడా పరిశుద్ధుడా పావనుడా ధవలవర్ణుడా నజరేయుడా. దయగల తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో కొనియాడబడుతున్న మా దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. మా సృష్టికర్తవు, మా జీవన ప్రదాతవు నీవే. మిమ్మల్ని మీరు సజీవ యాగంగా మా కొరకు సమర్పించుకుంటారు. ఈ రోజున మా శరీరాలను మీ సరిధిలో పానార్పణంగా పోస్తున్నారు తండ్రి. మీ కొరకు స్తుతి యాగమును ఒక ధూపముగా మేము వేస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదాలు కండి. ఇదిగో పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నిత్యము నివసించువాడా, నిత్యము సజీవుడుగా ఉన్న దేవా, నిత్య నివాసి, నీకే స్తోత్రం, నీకే వందనాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేశారు. మీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే మా స్తుతిని మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభువును స్తుతించడం చాలా గొప్ప ధన్యత. ఇది దేవుడు మనకి ఇచ్చారు. నిజంగా ఆలోచన చేస్తే ఎవరు ఆయన స్తుతించగలుగుతారంటే, ఎవరైతే ఆయన అనుభవించగలుగుతారో వారు మాత్రమే స్తుతించగలుగుతారు. ఎవరైతే ఆయన గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉంటారో వారు మాత్రమే ప్రభువును స్తుతించగలుగుతారు. ఆయన పరిశుద్ధుడని, ఆయన మహోన్నతుడని, ఆయన సర్వాధికారి అని, సర్వాంతర్యామని, అన్ని వేళలా అన్ని చోట్ల మనకు అందుబాటులో ఉండే దేవుడని ఎవరైతే గుర్తించారో వారికి ప్రభువుని స్తుతించడం చాలా తేలిక. అయితే ఇదేదో 1000 స్తోత్రములు కాదు, కానీ అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకున్న తర్వాత మీలో నుంచి పెళ్ళుపుకేటువంటి స్తుతి ఆరాధన ఒక ధూపంగా ప్రభువుగా చేరాలి. అది ఒక స్ట్రేంజ్ ఫైర్ లాగా అయితే ఉండొద్దు. అది అనుభవ జ్ఞానంతో నిండినదిగా, అది క్రొవ్విన వాటితో ఇచ్చేటువంటి ఒక వండర్ఫుల్ సాక్రిఫిషియల్ ఆఫరింగ్గా ఉండాలి. మస్తోటి మన ఆరాధన అనేటువంటిది అదొక జీవిత విధానంగా మార్చబడాలి. జీవిత విధానంగా మార్చబడని ఏ ఆరాధన కూడా మొమెంటరీగా ఆ టైంకి ఏదో ఒక సంఘంగా కూడినప్పుడో, ఒక సహవాసంగా కూడినప్పుడో, కుటుంబ ప్రార్థనలో మీరు చేసేదో ప్రభువుకు అవసరం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది అనుకుంటారు మేము ఆరాధనలో కూడుకున్నప్పుడు, లేకపోతే మేము సంఘముగా ఒక సహవాసంగా కూడినప్పుడు, లేకపోతే మేము కొన్ని పాటలు పాడుతున్నప్పుడు దాని ద్వారానే స్తుతి ఆరాధన జరుగుతుందని. కాదు. మన జీవితంలోని ప్రతి విధానంలోనూ, మన జీవించే ప్రతి విధానంలోనూ ఆ స్తుతి, ఆ ధూపము దేవునికి చెల్లించాల్సిన వారుగా మనం ఉన్నాం. ఆరాధన అనేటువంటిది ఒక జీవిత విధానము, జీవన శైలి అని చూస్తాం. ఓకే, ఒక మనిషి ఎలా బ్రతుకుతాడు అని ఆలోచన చేస్తే ఆ మనిషిలో నీ మాటలను బట్టి, ఆయన క్రియలను బట్టి, ఎన్నుకునే మార్గాలను బట్టి, వారి జీవిత విధానం అంతటినీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటేనే ఆ మనిషి ఏంటి, ఆ మనుషుని గురించి కొన్ని మాటలు మనం చెప్పగలుగుతాం. ఈరోజు మన దేవుని గురించి మనం చెప్పాలి, మన దేవుని గురించి మనం భక్తి చేయాలంటే దేవునికి మన జీవితం ఎలా ఉందో తేటతెల్లంగా కనపడాలి. ఆరాధన అందుకే కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, నిత్యము నీ కీర్తి నా నోటనున్నది. అంటే ప్రతిరోజు ప్రతి సమయంలో నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను అని అంటున్నాడు. అంటే ఎల్లప్పుడూ ప్రభువుకు ప్రీతికరమైనదిగా, ఆమోదయోగ్యమైనదిగా ఎప్పుడైతే నా జీవితం ఉంటుందో, అది నా ఆలోచన విధానంలో కావచ్చు, నా తలంపుల్లో కావచ్చు, నా మాటల్లో కావచ్చు, నా క్రియల్లో కావచ్చు, నా నిర్ణయాల్లో కావచ్చు, నా తీర్మానాల్లో కావచ్చు,
నా నా అనుదిన డైలీ రొటీన్ అంతట్లో కావచ్చు, నా ద్వారా ప్రభువుకు మహిమ కలుగుతుందా లేదా అనేది చాలా ప్రాముఖ్యంగా అవసరం. అందులో పాటే ఉండాల్సిన అవసరం లేదు. అందులో మ్యూజిక్ లేకపోయినా పర్వాలేదు. కానీ నా నోటి నుంచి, నా అనుభవంలో నుంచి, నేను దేవునితో నేర్చుకొని, దేవునితో సహవాసం చేస్తున్న దాని నుంచి, దేవునికి ఒక చక్కటి స్తుతి ధూపముగా అది ఉండగలిగితే, అంతకు మించిన ఆరాధన దేవుడు మన నుంచి ఏమి ఆశించట్లేదు. ఇది ఆరాధన. అదే జీవిత విధానంగా మనం ఎప్పుడైతే మార్చుకోవడం ప్రారంభిస్తామో, అది పరిశుద్ధత, మనం జీవించేటువంటి పరిశుద్ధతలోను, మనం అనుసరించేటువంటి నీతిని బట్టి, దేవుడు మనకు ఆపాదించిన నీతిని బట్టి మనం దాంట్లో కొనసాగుతూ ఉంటే దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది. దేవుని నామం మహింపరచబడుతూ ఉంటుంది. దేవుని నామానికి ఆరాధన, మహిమ, ఘనత, ప్రభావములు ఆపాదించబడతాయి. అలా ఎప్పుడైతే ఆపాదించబడతాయో దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తూ ఉంటాడట. అలాంటి సంతోషకరమైన ధూపంగా మనం ఉండాలి తప్ప ఒక ఒక విపరీతమైనటువంటి చెడు దుర్వాసన వచ్చే విధంగా మన జీవితాల్లో ఉండకూడదు. అందుకే పరిమళ సువాసన ధూపముగా మన జీవితాలు ఉండాలని కోరుకున్నాడు ఆయన. అంటే మన జీవితాల ద్వారా ఆరాధన అనేటువంటి ఒక పరిమళ సువాసన ధూపం ఎల్లప్పుడూ దేవునికి అర్పించబడుతూ ఉండాలి. అంతే తప్ప మనం సువాసన లేని వారంగా ఉండిపోతే మనలో ప్రయోజనం లేదు. అందుకే యేసుప్రభు ఉప్పును గురించి చెప్తూ అన్నారు, ఉప్పును చూడండి మీరు, అది దాని సారము కోల్పోతే, అది దాని టేస్ట్ను కనుక కోల్పోతే అది తొక్కబట్టకి కానీ దేనికి పనికిరాదు అన్నారు. మరి అందులోని ప్రిజర్వేటివ్ క్వాలిటీస్ ఏమైపోతాయి? ఉప్పులో ఉన్నటువంటి ఆ ఉప్పు, ఆ సారం వెళ్ళిపోతాయి. మన జీవితంలో కూడా స్తుతి ఆరాధన అనేటువంటిది వెళ్ళిపోతే మన జీవిత విధానంలో లోకస్తులాగా మనం జీవిస్తూ మన జీవితాల ద్వారా ఒక పరిమళ సువాసన లేకుండా ఒక దుర్వాసన వస్తూ ఉందనుకోండి, మనం కూడా ఆ దేవుడు మనల్ని హెచ్చించడు కానీ మనం తొక్కబట్టకి కానీ దేనికి పనికిరామండి. అలా ఉండటానికి వీల్లేదు. దేవుని మాటల ద్వారా హెచ్చరించబడుతున్నాం కనుక మనం మన జీవిత విధానాన్ని స్తుతి ఆరాధన ధూపంగా మనం మార్చుకోవటానికి, జీవిత శైలిగా మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. మంచిది. లెర్న్ టు నో హిమ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం ప్రసారం అవుతున్నటువంటి ఈ బ్లెస్డ్ టైం విత్ జీసస్ అనేటువంటి సెషన్ మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా ఈ వీడియోస్ని మీరు షేర్ చేయొచ్చని మీకు మనవి చేస్తున్నాను. దీవెనకరంగా మీకు అనిపిస్తేనే. ఆ తర్వాత ప్రతి బుధవారం వర్డ్ ఆఫ్ విజ్డమ్ అనేటువంటి ఇంగ్లీష్ మెసేజెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ప్రతి వెన్స్డే సాయంత్రం 7 గంటలకు మీకు అందుబాటులో ఉంటుంది. తర్వాత శుక్ర శనివారంలో స్క్రిప్చర్ టైం అనేటువంటి బైబిల్ స్టడీ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. లేవియా కాండం వరకు ముగించాము. తర్వాత ఇప్పుడు నంబర్స్, సంఖ్యాకాండం కూడా మరి చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు కనుక మరి బైబిల్ను ధ్యానించాలని ఆశ కలిగిన వారు మీ అనుదిన జీవితంలో ఖచ్చితంగా బైబిల్ని ధ్యానించండి. అయితే ధ్యానించేటప్పుడు మీకు డౌట్స్ వస్తూ ఉంటాయి. మరి వాటిని చదవటానికి మీకోసము మీ దగ్గర ఒక మంచి స్టడీ బైబిల్ ఉంటే మంచిది. ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. మీ ఆత్మీయ జీవితం కొరకు ఒక స్టడీ బైబిల్ను కొనుక్కోండి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఇలాంటి బైబిల్ స్టడీ సిరీస్ని మీరు ఫాలో చేయొచ్చు. నేను చెప్పేది మీకు రెఫరెన్స్గానే ఉండాలి తప్ప ఇది మాత్రం చదువుకుంటే సరిపోతుంది, లేకపోతే చూసుకుంటే సరిపోతుంది అని అనుకొని మీరు నెగ్లిజెంట్గా ఉండొద్దని కూడా మీకు మనవి చేస్తున్నాను. ఓకే. అయితే ప్రతిరోజు డైలీ డివోషనల్స్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా మీరు చూడండి. బైబిల్లో నుంచే డైలీ డివోషన్ అంటే ఏ అధ్యాయంలో ఏముంది అన్నట్టుగా మీకు ఒక సినాప్సిస్ లాగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం కనుక, దాంతోపాటు ఒక డివోషనల్ ప్రేయర్ కూడా ఉంటుంది కనుక, ప్రస్తుతానికి ఇంగ్లీష్లో మాత్రమే ఉంది. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో లెర్న్ టు నో హిమ్ అనేటువంటి పేజ్లో మీకు అందుబాటులో ఉంటుంది కనుక దాన్ని కూడా మీరు వీక్షించవచ్చని, దాని ద్వారా కూడా ఆత్మీయంగా మీరు బలపరచబడవచ్చు అని మీకు మనం చేస్తున్నాను. లెర్న్ టు నో హిమ్ మినిస్ట్రీస్ కోసం ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరం ఏదున్నా మాకు తెలియచేయండి. వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ప్రే ఫర్ యూ. దేవుడు మనందరినీ దీవించి బలపరచును గాక. మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్దామా? దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. దేవుని వాక్యం మన జీవితాలను నిర్మించేదిగా ఉంది. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్కు చేత నిర్మించబడడానికి దేవుడు తన కృప చూపించి మనకు సహాయం చేయను గాక. దేవుని వాక్యం నుంచి ఒక మాట మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57, 58 వచనాలకు దేవుని మాటను ఒకసారి చూసి మనం ముందుకెళ్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57 నుంచి 58 వచనాలు. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా,
మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికి ఆసక్తులనై ఉండుడి. ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికి ఆసక్తులనై ఉండుడి. దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఈ మాటలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2 పత్రికలు రాశాడు. 2 పత్రికల్లో కూడా కొరింథీ సంఘాన్ని బలపరచడానికి పౌలు భక్తులు ఎంతో ప్రయాసపడుతున్నట్టుగా మనకు కనపడుతుంది. కొరింథీ పత్రికలో ప్రాముఖ్యంగా ఆ కొరింథులో ఉన్నటువంటి ప్రజలు, విశ్వాసులైనటువంటి వారు, వారిలో చాలా లోక సంబంధమైన విషయాలు కనపడుతూ ఉన్నాయి. తర్వాత వాళ్ళు ఒకరిని బట్టి ఒకరు విభేదిస్తూ ఉన్నారు. వారిలో లోక పోకడలు కూడా చాలా కనపడుతూ ఉన్నాయి. వాటిని సరిచేయటానికి, తర్వాత వారిలో ఉన్న గలిబిలిని సరిచేయటానికి కూడా పౌలు భక్తుడు ప్రయాసపడినట్టుగా మనం చూస్తాం ఈ పత్రికల ద్వారా. ఈ పత్రికల ద్వారా దేవుని యొక్క విధానాలను కొరింథీ సంఘానికి దేవుడు పౌలు ద్వారా తెలియపరిచాడని చూస్తాం. అయితే అవి నేర్పించడానికి పౌలు గారి 2 పత్రికలు రాసి పంపించారు. అయితే ఈ మొదటి పత్రికలోని ఈ 15వ అధ్యాయంలో చాలా విషయాలు మనం చూస్తాం. ఒక వ్యక్తి శరీరంగా చనిపోతే ఎలా ఉంటాడు, అయితే తను ఆత్మీయంగా బలపరచబడితే ఎలా ఉంటాడు, తర్వాత అతని జీవిత విధానంలో దేవుడు నిర్ణయించిన పద్ధతి ద్వారా జీవిస్తే ఎలా ఉంటారు, అయితే విత్తబడిన తర్వాత అంటే ఒక వ్యక్తి చనిపోతే లేకపోతే తిరిగి పునరుద్ధరించడం ఎలా, లేకపోతే అంటే పునరుద్ధానం ఎలా ఉంటుంది, పునరుద్ధానం యొక్క అనుభవం అనేది ఎలా ఉంటుంది అని కూడా కొరింథీ పత్రికలో చాలా విషయాలు ఈ 15వ అధ్యాయంలోనే మనం చూస్తాం. అయితే ఇక్కడ ప్రయాసను బట్టి ప్రభు కొరకు మీరు చేసే ప్రయాస వ్యర్థము కాదని మీరు ఎరిగి ఉండండి అని చెప్తున్నాడు. ప్రభు కొరకు మనం ప్రయాస పడగలమంటారా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే ప్రభు కోసం మనం చేసే భక్తి మన ప్రయాసతో కూడినదిగా ఉంటున్నదా ఒకసారి మనం అర్థం చేసుకొని కొంచెం ఆలోచన చేయాలి. ఎందుకంటే భక్తి చేయడానికి కొంచెం ప్రయాస పడుతూ ఉంటాం కదా మనం. ఎందుకంటే ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలంటే, బైబిల్ని చదువుకోవాలంటే కొంతమందికి అది ప్రయాసగానే అనిపడుతుంది. కొంతమందికి ఉదయాన్నే లేచి ఒక ఎక్సర్సైజ్ చేయాలంటే అది ఎంతో ప్రయాసతో కూడినటువంటి ఒక డిసిప్లిన్గా అనిపిస్తుంది. చాలామంది ఇష్టంగా చేయరు, కష్టంగానే చేస్తారు. భక్తి కూడా చాలామంది ఇష్టంగా చేయరు, కష్టంగానే చేస్తారు. ఎవరో మన తల్లిదండ్రులు అడుగుతున్నారు కాబట్టి యవనస్తులు పిల్లలుగా ఉన్నటువంటి వారు బై ఆబ్లిగేషన్ వారు చేయాల్సి వస్తుంది. మరి భార్య తిడుతుందని భర్త తిడతాడని భార్య, వాళ్ళు కూడా ఆత్మీయంగా కొంచెం తమ జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఇక అంత అవసరం అంటావా, వారానికి ఒకసారి చర్చికి వెళ్ళి వస్తున్నాం కదా సరిపోతుంది కదా, లేకపోతే మహా అయితే ఇంటికి దైవజనుని పిలుచుకుంటే సరిపోతుంది కదా అని, లేకపోతే టీవీలో మనం చూసుకుందాంలే, ఇప్పుడు మొబైల్ ఫోన్ ప్రపంచం అంతా మన చేతిలోకి వచ్చేసింది కదా, మొబైల్ ఫోన్లోనే ఒక వాక్యం చూసుకుంటే సరిపోతుంది కదా అని మనం అశ్రద్ధ చేసేటువంటి విషయాలు చాలా కనపడతాయి. అయితే విశ్వాస జీవితంలో మనము ఎదిగే క్రమంలో మన భక్తిని కాపాడుకుంటూ విశ్వాసంలో ఎదిగే విషయాల్లో కూడా మనం ప్రయాస పడవలసిన అవసరం ఉంది. అయితే ఈ ప్రయాస మంచి కొరకు మనం పడాల్సి ఉంది. ఎందుకంటే మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకెళ్తాను. ఎందుకంటే ఈ మాట మనం ఆలోచన చేసినప్పుడు ప్రభువునందు మన ప్రయాస వృధా కాదు, వ్యర్థము కాదు అని ఎరిగి మీరు ఆలోచన చేయండి అంటున్నాడు. అంటే ప్రభువునందు పడే ప్రయాస ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆఫీస్కి మీరు వెళ్తున్నారు. ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కష్టంగా చేస్తారా, ఇష్టంగా చేస్తారా? ఇష్టంగా చేసినా కష్టంగా చేసినా మీకు శాలరీ పడుతుంది కాబట్టి మీరు ఇష్టంగా చేయకపోయినా కష్టంగానైనా సరే మీరు వెళ్తారు పనికి. ఖచ్చితంగా మీరు వెళ్తేనే మీకు శాలరీ పడుతుంది కాబట్టి మీరు ఆ విధంగా వెళ్ళటానికి ఇష్టపడతారు. ఇష్టపడకపోయినా కష్టంగానే సరే మీరు అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కానీ భక్తి అలా చేయాల్సిన అవసరం లేదు. భక్తి అయిష్టంగా మీరు చేస్తే ప్రయోజనం కాదు. మరి మీ ప్రయాస వ్యర్థము కాదు అన్నప్పుడు మరి ఆత్మీయంగా మీరు బలపరచబడడానికి మీరు పడేటువంటి ప్రయాస వ్యర్థంగా పోదు అనేటువంటి మాట పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. మీ ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి మీరు నిలిచి ఉండండి, ఫలించండి, అభివృద్ధి చెందండి అని మాట్లాడుతున్నాడు. ఎలా అభివృద్ధి చెందొచ్చు, ఎలా నిలిచి ఉండొచ్చు విశ్వాసంలో, ఎలా విశ్వాసంలో అంచెలంచెలుగా బలాభివృద్ధి నొందుతూ ఎదగొచ్చు అనే మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆత్మీయత కొరకు మనం ఎంతైనా ప్రయాసపడాలి. ఇదే పౌలు భక్తుడు తిమోతి పత్రికలో మాట అంటాడు, నువ్వు ఫిజికల్ ఎక్సర్సైజ్కి ఎంత ప్రయారిటీ ఇస్తావో నీ ఆత్మీయత కొరకు నువ్వు అంతే ప్రయారిటీ ఇవ్వాలి.
నీ సాధనమును నువ్వు చేసుకోగలిగారు ఆత్మీయంగా కూడా. మరి ఈరోజు స్పిరిచువల్ డిసిప్లిన్స్ మనలో ఎంతమంది పాటించగలుగుతున్నాము? ఈరోజు మనలో ఆ స్పిరిచువల్ హంగర్ మనలో కనపడుతుందా లేదా? ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఈరోజు హంగర్ మనకు లేదు. ఆకలి దప్పులు లేవు ఆత్మీయత కొరకు అంటే మనము జీవోత్సవాలాగా జీవిస్తున్నాము. శరీరంలో జీవిస్తున్నాము ఏమో కానీ ఆత్మలో మనము చలనం లేని వారిగా, జీవం లేని వారిగా ఉండిపోతున్నామేమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు మనం అలా జీవించడాన్ని బట్టి ఆత్మీయులుగా మనము నడుచుకోలేని పరిస్థితి, ఆత్మీయులుగా మనము మన మనుగడ కొనసాగించుకోలేని పరిస్థితి మనకు చాలాసార్లు ఎదురవుతూ ఉంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇక్కడ పౌలు భక్తుడు చాలా అద్భుతంగా చెప్తున్నాడు. మనకు క్రీస్తు యేసునందు విజయం కలదు. దేవుడు మనకు అనుగ్రహించాడు, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఏ ఏ విషయాల్లో విజయం అంటే ఈ లోకాన్ని జయించే విషయంలో కావచ్చు, ఈ లోక పోకడలను అనుసరించకుండా దైవ భక్తి మీద దృష్టి పెట్టి దేవుని సంతోషపెట్టాలి అనేటువంటి మనస్తత్వం కలిగి ఆత్మీయతను పెంపొందించుకునే విషయంలో ప్రయాస కలిగి ఎవరైతే జీవిస్తారో వారికి దేవుడు విజయం ఇస్తాడంటే యేసుక్రీస్తు నామములో. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో ఒక మానవ రూపిగా ఆయన జన్మించాడు. ఒక మానవుడు ఎలాగైతే జీవించాలో ఒక మాదిరిని యేసుక్రీస్తు ప్రభు మనకు చూపించాడు. యేసుక్రీస్తు చూపించినటువంటి ఆ మాదిరిలో మనము జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే యేసు ప్రభు జీవించిన విధానంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నాలో పాపం ఉందని మీరు నిరూపించగలరా అని అన్నాడు. అంటే వీ కెనాట్, మనం చూపించలేము. ఎందుకంటే ఆయన అంత పరిశుద్ధంగా జీవించాడు ఈ లోకంలో. మరి దైవిక సంబంధమైన వ్యక్తిగా జీవించాడా? కాదు. ఫిజికల్గా ఒక మానవ రూపంలోనే ఉండి ఆయన ఆత్మీయతను సంతరించుకొని జీవించాడు. ఆత్మీయ పురుషుడిగా ఆయన జీవించగలిగాడు. అంటే ఆత్మీయంగా జీవించడానికి ఆయన ఎంత ప్రయాసపడి ఉంటాడు. దేవుని నామ ఘనత కొరకు జీవించడానికి ఆయన ఎంత ప్రయాసపడి ఉంటాడు. ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా ఆయన ఎంత ప్రయాసపడి ఉంటాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో ఆయన ఎంత ప్రయాసపడి ఉంటాడు. దేవునితో సమయాన్ని వెచ్చించే విషయంలో ఆయన ఎంత ప్రయాసపడి ఉంటాడు. ఆ ప్రయాస ఆయనకు ఎప్పుడు వ్యర్థంగా ఆయన అనుకోలేదు. ఆ ప్రయాస ఆయనకి ఇంకా ఉపయోగపడింది కూడా. ఎందుకంటే శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ ఆయనతో తర్కించడానికి ప్రయత్నం చేశారు. ఆయన్ను ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ వాక్యం బాగా క్షుణ్ణంగా ధ్యానించిన వ్యక్తిగా యేసు ప్రభువు వాటికి వాక్యం ద్వారానే సమాధానాలు ఇవ్వగలిగాడు. అపవాది కూడా వాక్యం ద్వారానే శోధించాలని ప్రయత్నం చేస్తే అపవాదిని కూడా వాక్యం ద్వారానే జయించగలిగాడు. మరదే శోధనలు కలిగిన వాక్యం ద్వారానే జయించగలిగాడు. ఆత్మలో బలం కలిగిన వాడుగా ఆయన ప్రతి విషయంలో వర్ధిల్లుతూ జయిస్తూ ముందుకు నడవగలిగాడు. నిజంగా మనం ఆలోచన చేస్తే మనం ఆత్మీయంగా బలపరచబడితేనే ప్రతి విషయంలో వర్ధిల్లుతూ మనం జయశీలుడుగా ముందుకు వెళ్ళగలము. యేసుక్రీస్తు ప్రభు మనకు చూపించిన మాదిరి అదే. ఆ మాదిరి ఎప్పుడైతే మనం నేర్చుకుంటున్నామో మన విషయంలో కూడా మనం విజయం చూడడం అనేటువంటిది జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకో మాట, యేసు ప్రభు ఎంత బిజీగా ఉన్నా ఆయన ప్రార్థన చేయడం మాత్రం మానలేదు. ఆయన రోజంతా పరిచర్య చేస్తున్నాడు. ఇప్పటిలాగా మనలాగా వెహికల్స్ లేవు ఆయన సమయంలో. ఆయన మైళ్ళ కొలది ఆయన ప్రయాణం చేస్తూ పరిచర్యలో బిజీగా ఉంటూ ఆయన మీద ఎక్కడికి వెళ్ళినా అనేక మంది ఆయన మీద వచ్చి వాళ్ళేవాళ్ళంట. మరి ఆయన వాళ్ళందరికీ పరిచర్య చేసి కూడా రాత్రిలో పడుకోకుండా ఆయన వెళ్ళి ప్రార్థనకు సమయాన్ని ఇచ్చేవాడంట. రోజంతా దేవుని పరిచర్యలో ఉండేవాడు. రాత్రి దేవునితో సహవాసం చేసేవాడు. రాత్రి ప్రార్థన చేసుకొని ఎప్పుడు వచ్చేవాడో, ఎప్పుడు పడుకునేవాడో, ఉదయాన్నే మరీ తిరిగి లేచేటప్పటికి ఎక్కడున్నాడంటే మరలా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆయన చేసే ప్రార్థనలే ఆయన ఆత్మీయంగా బలపరిచాయి. ప్రతి పరిస్థితిలోనూ ఆయన జయం పొందేలాగా చేశాయి. ఆ ప్రయాస ఆయనకు వ్యర్థంగా అనిపించిందా? ఆ ప్రయాస ఆయనకు ఎంతో మేలు చేసిందని చెప్పాలి. మరి ఆత్మీయంగా మనం కూడా ప్రభువు కొరకు ప్రభువు నందు చేసేటువంటి ప్రయాస ఎప్పుడూ వ్యర్థంగా పోదని మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు జిమ్ చేసేటువంటి వ్యక్తి ఆలోచన చేస్తే మరి కండ పట్టాలి అంటే బాగా కష్టపడాలి, బాగా వర్కౌట్ చేయాలి. బాగా వర్కౌట్ చేస్తూ మంచిగా డైట్ ఫాలో చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి కండ పడుతూ ఉంటుంది, కానీ మొఖం అంతా పీకిపోయినట్టు కనపడుతూ ఉంటుంది. అయితే ముఖం పీకిపోయింది కదా అని చెప్పేసి ఇది ఆపేయడం జరిగితే దానివల్ల ప్రయోజనం ఉందా? లేదు. ముఖం కాదు ఇంపార్టెంట్, ఆరోగ్యం ఇంపార్టెంట్. ఆరోగ్యంగా మనిషి ఉన్నాడంటే ముఖంలో ఏముందండి? అవునా? కానీ చాలామందికి ముఖమే ఇంపార్టెంట్. ముఖం బాగా కనపడాలి. మిగతాదంతా కప్పుకోవచ్చు. కండలు చూపించడానికి మనం ఎక్కడైనా ఎగ్జిబిషన్కి వెళ్తున్నామా, మనం బాడీ బిల్డింగ్ చేస్తున్నామా, అవసరం లేదు కదా అని. మనం చాలామంది అనుకోవచ్చు, అరే నార్మల్ బైబిల్ నాకు తెలుసు,
బైబిల్ నేను చదవగలను. తర్వాత బైబిల్‌లో నన్ను ఏదైనా అడిగితే కొద్దో గొప్పో నేను ఆన్సర్ చేయగలను. తర్వాత ప్రార్థన కూడా నేను చేసుకోగలను. నేను చేసుకుంటున్నాను కూడా. ఆ మాత్రం ఆత్మీయత సరిపోదంటారా? అంటే సరిపోదనాలి. ఎందుకంటే పాపము లోకంలో అపరిమితంగా విస్తరిస్తా ఉంది. దానికి తగినట్టుగా నువ్వు నడుచుకోవాలి అనంటే, నువ్వు ఆత్మీయంగా బలపరచబడినటువంటి చాలా ప్రాముఖ్యంగా అవసరం. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా కొంచెం నాజూగ్గా ఉంటామో, లోకం మనలను ఓవర్‌టేక్ చేసేసుకుంటది. లోకాన్ని మనం ఓవర్‌టేక్ చేయాలి గానీ, లోకం చేత మనం ఓవర్‌టేక్ చేయబడదు. కీడును మేలు చేత జయించండి అన్నాడు. అంటే ఆత్మీయత చేత, విశ్వాసం ద్వారా మీరు ఈ లోకాన్ని జయించండి అని. పరలోకం ఎవరిదో తెలుసా? ఈ లోకాన్ని జయించిన వారిదే. మీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లోనూ విజయం సాధించిన వారిదే పరలోకము అని మనం చూస్తున్నప్పుడు, మరి దేవుడు మనకు విజయాన్ని ఇవ్వాలని ఆశపడుతుంది. యేసుక్రీస్తు ద్వారా విజయాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయితే భక్తిలో సాధనం చేసుకుంటూ మనము ఆ ప్రయాస విషయంలో మనం ఆసక్తులై ఉండి, మనం అది వ్యర్థంగా పోదని ఎరిగి ఎలా ఎదగాలంట చాలా చక్కగా కొన్ని మాట్లాడాడు. స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులై ఉండడి. స్థిరులను అంటే స్థిరమైనటువంటి భక్తి, స్థిరమైనటువంటి విశ్వాసం, స్థిరమైనటువంటి పరిశుద్ధత, నీతి మనలో కనపడాలంట. స్థిరత్వం మనలో కనపడాలి. స్థిరపరచబడాలని కోరుకుంటాం కదండి. ఏదైనా పని చేస్తున్నప్పుడు మరి సెటిల్మెంట్ త్వరగా అయిపోవాలి. ఒక పనికొచ్చే పని చేయండి. ఒక స్థిరమైన పని చేయండి అని చెప్తా ఉంటారు కదండీ. ఎందుకు చెప్తారో తెలుసా? ఎందుకంటే నువ్వు అరకొర అది ఇది పనులు చేసుకుంటా, అక్కడ దానికి నువ్వు న్యాయం చేయలేక, ఏ పనికి నువ్వు సెట్ అవ్వక, నువ్వు టైంని నీ నీ రిసోర్సెస్‌ని వేస్ట్ చేసుకోవడం కంటే కూడా, నువ్వు స్థిరమైన పని ఒకటి పట్టుకో. దాంట్లోనే స్థిరంగా ఉండు. దాంట్లోనే నువ్వు రాటు తేల్చుకునేలా నువ్వు ప్రయాసపడు అని చెప్తా ఉంటారు కదా! విశ్వాస జీవితంలో కూడా మన విశ్వాసంలో మనం స్థిరపరచబడాలి. మన ఆత్మీయ జీవితంలో మనం స్థిరపరచబడాలి. దేవుడు మనకు ఆపాదించిన నీతి విషయంలో మనం స్థిరపరచబడాలి. పరిశుద్ధత దేవుడు మనలో కోరుకుంటున్నాడు. ఆ పరిశుద్ధత విషయంలో మనం స్థిరపరచబడాలి. అప్పుడు మనం కదలని వారుగా మార్చబడతాం. ఎప్పుడైతే స్థిరపరచబడలేదో నేను అచంచలుడిగా ఉండలేను. నేను నేను ప్రతిదానికి నేను వేవర్ అయిపోతూ ఉంటాను. మరి చాలా విషయాల్లో ఆత్మీయులుగా ఉన్నటువంటి మనం వేవర్ అవ్వటానికి వీల్లేదు. మనం కన్‌ఫ్యూజ్ అయిపోవడానికి వీల్లేదు. లేకపోతే మనము నిస్సహాయులుగా, మనం ఏమీ తోచని వారంగా ఒక ఒక ఏమంటారు, డిస్కరేజ్‌మెంట్‌లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఒక నిరీక్షణ లేని స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఏదైనా పరిస్థితి మన మీదకి రాగానే మనము కృంగిపోతూ ఉంటాం. బలహీనపడిపోతూ ఉంటాం. ఆదరణ లేని వారుగా, సహాయం దొరకదనేటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆత్మీయంగా బలపరచబడితే, ఆత్మీయతలో స్థిరపరచబడితే, మన జీవితంలో కదలని వారుగా మనం ముందుకు నడవటానికి దేవుడే మనకు సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ప్రభు కార్యం ఏంటి? ప్రభువును ముందు పెట్టేటువంటి విషయం, ప్రభు కొరకు ప్రయాసపడేటువంటి విషయము, ప్రభు నామ ఘనత కొరకు జీవించడానికి ప్రత్యేకించుకునేటువంటి విషయము, ఆయన ఏ సత్క్రియల కొరకైతే నన్ను ఏర్పాటు చేసుకుని నన్ను పిలిచాడో, ఆ సత్క్రియలందు ఆసక్తి కలిగి వాటిని నెరవేర్చడానికి నేను ఎలా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి అని నేను ఆలోచించాలంట. చాలాసార్లు మనము ఒక పనికి మనం సిద్ధపడుతున్నప్పుడు, ఆ పనిలో ఎలా మన మన ఎఫెక్టివ్‌నెస్‌ని, మన ఎఫిషియన్సీని పెంచుకోవడానికి ఎలా ప్రయత్నం చేస్తూ ఉంటామో, ఎందుకంటే ఆ ఎఫిషియన్సీ పెంచుకున్నప్పుడే ఆ పని విషయంలో మనకు చక్కటి అద్భుతమైన సక్సెస్ దొరుకుతుంది. ఆత్మీయతలో కూడా ప్రభు పనిని, ప్రభు చిత్తాన్ని చేయటానికి మనము ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి విశ్వాసంలో. ఎప్పటికప్పుడు మన ఆత్మీయతలో మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఎప్పుడు ఒకటే భక్తి పనికిరాదండి. అందుకే సంవత్సరాలు జరుగుతుండగా, ప్రభువా నీ కార్యాలు నూతనపరచంటే, ఇదిగో సంవత్సరాలు జరుగుతుండగా నేను ఆత్మీయంగా బలపరచబడాలి. నెక్స్ట్ టాస్క్ కొరకు నేను సిద్ధపడాలి. నెక్స్ట్ లెవెల్ కొరకు నేను సిద్ధపడాలి. నెక్స్ట్ లెవెల్ ఆత్మీయత కొరకు నేను సిద్ధపడాలి అనేటువంటి మనస్తత్వం ఎప్పుడైతే మనలోకి వస్తుందో, అప్పుడు మనం ప్రభువు నందు స్థిరులుగాను, కదలని వారుగాను, తర్వాత మనము ఆయన కార్యాభివృద్ధి నందు ఆసక్తులని, ఆత్మ విషయంలో వేగిరం కలవారని, అది ఆసక్తి విషయంలో మాంద్యులైపోకుండా ఆత్మలో వేగిరం కలిగిన వారమై ప్రభువును సేవించేటువంటి అనుభవంలోకి మనం వస్తాం. అదే ప్రభు మన నుంచి కోరుకుంటున్నారు. ఈరోజు మన విశ్వాసంలో మనం ఎక్కడ ఎదుగుతున్నామా, ముందుకెళ్తున్నామా, వెనక్కి వెళ్తున్నామా, పైకి వెళ్తున్నామా, కిందికి వెళ్తున్నామా, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అలా ఎవరైతే చెక్ చేసుకుంటారో, మన లైఫ్లో మనం చెక్ చేసుకుంటేనే కదండి ముందుకు వెళ్ళగలం.
అద్దం దగ్గరికి వెళ్ళి మనం ముఖాన్ని చూసుకున్నప్పుడే కదా ముఖంలో ఏమైనా చేంజెస్ వస్తున్నాయా, లేకపోతే ముఖంలో ఏదైనా మరకలు పడ్డాయా వాటిని సరి చేసుకోవడానికి. మరి చూసుకోకుండా నేను బాగానే ఉన్నానంటే ఎలా అవుతుంది చెప్పండి? మనకు అనిపించవచ్చు నువ్వు బాగానే ఉన్నావు. కానీ మనం చూసిన వ్యక్తులు చెప్పేస్తారు, "ఇదిగో నీలో ఇది కనపడతా ఉంది. నువ్వు చూసుకోవా" అని అంటే అప్పుడెళ్ళి చూసుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి? ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉంటే ఒకరు మన మీద వేలు పెట్టి, "ఇదిగో నీ జీవితంలో ఇది ఉంది. నీ ముఖంలో ఇది కనపడుతోంది" అని చెప్పడానికి అవకాశం ఉంటుందా? మరి మనుషులే చెప్పలేకపోతే మరి మన దేవుడు కూడా మనల్ని బట్టి పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను మనల్ని చూసి సంతోషించాలి తప్ప ఆయన మనలో పాపం ఉందని నిర్ధారించకూడదు. అంటే ఆయనకు మాత్రమే హక్కు ఉంది. ఆయన మాత్రమే నిర్ధారించగలడు. కానీ ఆయన కృప చూపిస్తున్నాడు. మనం ఆయనలో ఎదగాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే యేసుక్రీస్తు ద్వారా మనకు విజయాన్ని ఇవ్వటానికే ఆయన ప్రయాసపడుతున్నాడు. అందుకే ప్రభువునందు మీరు పెట్టేటువంటి ప్రయాస ఆత్మీయంగా బలపరచబడ్డానికి కావచ్చు, మీ విశ్వాసంలో బలపరచబడ్డానికి కావచ్చు, మీ పరిశుద్ధతలో, నీతిలోను కొనసాగే విషయంలో కావచ్చు, దేవుని ప్రేమలో అంటు కట్టబడి వ్రేలు తన్ని ఆత్మీయతలో బలపరచబడుతూ దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి క్రమంలో మీరు చేసే ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి మీరు కదలని వారును స్థిరులుగాను ప్రభు కార్యాభివృద్ధి నందు ఆసక్తి కలిగి వారిని ఉండాలని ప్రభు కోరుకుంటుండగా ఈరోజు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను నీ విషయంలో బలపరచబడాలి, ఆత్మీయతలో నేను ఎదగాలి, స్థిరంగా కదలని వ్యక్తిగా, మీ కార్యాభివృద్ధి నందు ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఒక విజయం సాధించేటువంటి అనుభవంలోనికి నేను రావాలయ్యా, నాకు సహాయం చేయి అని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ జీవం గల తండ్రి, మహోన్నతుడ, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమేనైనా మేము అనేకమైన వాటి కొరకు ప్రయాసపడుతూ ఉంటాం ఈ లోకంలో. మమ్మల్ని మేము అభివృద్ధి చెందించుకోవటానికి కూడా, మాలో మేము అప్డేట్ చేసుకోవటానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ఆత్మీయత విషయంలో కూడా మేము అప్డేట్ చేయబడడానికి పరిశుద్ధాత్మ సహాయం మేము కోరుతున్నాను తండ్రి. ఎందుకంటే ప్రభువునందు మేము పెట్టేటువంటి ప్రయాస పరిశుద్ధులుగా నిలబడడానికి, పరిశుద్ధులుగా కొనసాగటానికి, విశ్వాసులుగా ఆత్మీయులుగా కొనసాగటానికి మేము ఒక ప్రయాసగా కాకుండా ఇష్టంగా మేము దానికోసము ప్రయాసపడగలగాలి. మాకు సహాయం చేయండి. కష్టంగా ప్రయాసపడద్దు, కానీ ఇష్టంగా మేము ప్రయాసపడగలగాలి. ఆ ప్రయాసలో మాకు మీరు సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, మా ప్రాణాత్మ దేహములు మీ స్వాధీనంలోకి తీసుకోండి. ఆత్మీయంగా మేము బలపరచబడి నేను స్థిరులుగాను కదలని వారంగాను క్రీస్తు కార్యాభివృద్ధి నందు మేము ఆసక్తి కలిగిన వారుగా మేము ముందుకు నడవటానికి, ఆత్మలో బలపరచబడుతూ ముందుకు కొనసాగటానికి మీరే మాకు కృప చూపు, దయచూపు, సహాయం అనుగ్రహించి దీవించి నడిపించమని మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. మరొక వారం మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని సమాధానం మన దగ్గర తోడై ఉండి ప్రభు కార్యాభివృద్ధి నందు ఆసక్తి కలిగిన వారమై స్థిరులుగాను కదలని వారంగాను ప్రభువును సేవిస్తూ ఆయన సంతోషపెట్టేటువంటి అనుభవాన్ని కలిగిన వారిగా జీవించడానికి దేవుడే మనకు తోడై నడిపించును గాక. ఆమెన్.